దేవుని దేవా ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర మాత్రం దిగ్విజయంగా కొనసాగుతుంది. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఖైరతాబాద్ బడా గణనాథుడు ట్యాంక్ బండ్కి అతి సమీపంలో చేరుకున్నాడు. అంటే దాదాపు టెలిఫోన్ భవన్ దాటి సెక్రటేరియట్కి అతి చేరువలో అయితే చేరుకున్నాడు. మార్నింగ్ 7:45 ప్రారంభమైన ఈ శోభాయాత్ర మాత్రం ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతుందని చెప్పాలి. ఈ శోభాయాత్రలో కొన్ని వేల మంది భక్తులైతే పాల్గొన్నారు. అదేవిధంగా పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు నడుమ ఈ శోభాయాత్ర మాత్రం ఘనంగా విజయంగా కొనసాగుతుందని చెప్పాలి. దాదాపు అంటే అనుకున్న సమయానికంటే ముందుగానే ఖైరతాబాద్ బడా గణనాథుడు అయితే మాత్రం గంగమ్మ ఒడికి చేరనున్నట్లు ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా అంటే మనం గతంలో చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా గతంలో కూడా అనుకున్న సమయానికంటే ముందుగానే ఖైరతాబాద్ గణనాథుడు అయితే మాత్రం గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో అటువైపు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నేతృత్వంలో పోలీసులు దాదాపు 30,000 మంది అయితే మాత్రం ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా అంటే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ బడా గణనాథుడు అయితే మాత్రం చాలా వేగంగా అంటే మనం విజువల్స్లో చూసుకోవచ్చు చాలా వేగంగా కదులుతున్నాడు. అంటే ఉదయం 7:45 ప్రారంభమైన ఈ శోభాయాత్ర ప్రస్తుతం ఆ టెలిఫోన్ భవన్ దాటి సెక్రటేరియట్కి అతి చేరువలో చేరుకుంది. ఈ నేపథ్యంలో మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా అంటే చాలా శరవేగంగా కొనసాగుతుందని చెప్పాలి. పోలీసులు కూడా అనుకున్న సమయానికంటే ముందుగానే ఖైరతాబాద్ బడా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నట్లు ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం. ఉదయం నుంచి కూడా అటువైపు కోలాహటాలు భక్తుల సంబరాల మధ్య అయితే మాత్రం ఈ శోభాయాత్ర ఘనంగా సాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ భక్తులు ఉన్నారు, వారిని కూడా తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు ఎలా? జై శ్రీ గణేష్, జై శ్రీ గణేష్. చూశారు కదా, అంటే భక్తులు కూడా చాలా కోలాహలంగా సంబరాల మధ్య అయితే మాత్రం బడా గణేష్ శోభాయాత్ర ఎంతో విజయవంతంగా కొనసాగుతుందనే చెప్పాలి. ఉదయం 7:45 ప్రారంభమైన ఈ శోభాయాత్ర ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఆ ఖైరతాబాద్ బడా గణనాథుడు అంటే ఇది ఒక కన్నుల పండుగగా జరుగుతుందని చెప్పొచ్చు. చూడటానికి 2 కళ్ళు కూడా చాలట్లేదు అన్నట్లుగా ఒక ఖైరతాబాద్ బడా గణనాథుడు అంటే మనకి 2 కంటి నిండా అంటే చూడటానికి కన్నులు కూడా సరిపోవనంత రూపంలో మనకి ఖైరతాబాద్ బడా గణనాథుడు అయితే మాత్రం భక్తులకు దర్శనమిస్తున్నాడు. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే వినాయక చవితి రోజు ప్రారంభమైన ఈ బడా గణేష్ యొక్క పూజలు మాత్రం దిగ్విజయంగా 11 రోజుల పాటు అటువైపు ఎంతో భక్తి శ్రద్ధలతో కోలాటాల మధ్య అయితే మాత్రం ఈ ఖైరతాబాద్ బడా గణనాథుడికి విశిష్ట సేవలు పూజలు అందించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా కలశ పూజ నిర్వహించిన అనంతరం కూడా ఈరోజు ఖైరతాబాద్ బడా గణనాథుడు శోభాయాత్ర మాత్రం ఎంతో దిగ్విజయంగా విజయవంతంగా కొనసాగుతుందని చెప్పాలి. అంటే చాలా వేగంగా కొనసాగుతుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ బడా గణనాథుడు ఆ కన్నుల పండుగగా కూడా అంటే దాదాపు సిటీలో ఇప్పటికే నిమజ్జనం అంటేనే మనకు ప్రతి సంవత్సరం గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణనాథుడు అని చెప్పాలి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ బడా గణనాథుడు శోభాయాత్ర ఎంతో విజయవంతంగా ఎంతో వేగంగా జరుగుతుందని చెప్పాలి. ప్రస్తుతం టెలిఫోన్ భవన్ దాటి సెక్రటేరియట్కి అతి చేరువలో ఉంది. 30,000 మంది పోలీసులు ఈ నిమజ్జనంలో పాల్గొన్నారు. అలాగే చూశారు కదా, ఉదయం 7:43 ప్రారంభమైన ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతుందని చెప్పాలి. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఎంతో కోలాహల నడుమ భక్తుల ఆనందోత్సాహాల మధ్య అయితే మాత్రం ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పాలి. కొంతసేపటి క్రితమే సెక్రటేరియట్కి అతి చేరువలో అంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్కి దగ్గరలో వచ్చింది. అంటే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అటువైపు భక్తుల నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా అంటే మనం ఉదయం నుంచి చూసుకోవచ్చు. అటువైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నిండా కూడా భక్తులు అంటే తన 2 కళ్ళు సరిపోవన్నట్లు కూడా ఖైరతాబాద్ బడా గణేశుని దర్శనం చేసుకుంటున్నారు. అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అటువైపు భక్తుల దర్శనార్థం నిలిపివేయడంతో ఈరోజు అతి ముఖ్యంగా భారీగా సందర్శనార్థం కోసం భక్తులైతే మాత్రం ట్యాంక్ బండ్ అంతా కూడా భక్తుల కోలాహలం కనబడుతుంది. అంటే ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్రలో పాల్గొన్నారు. మీ పేరేంటి? యశ్వంత్. ఎక్కడి నుంచి వచ్చినావు? అమీర్పేట్. ప్రతి సంవత్సరం వస్తావా ఖైరతాబాద్ బడా గణేష్ చూడడానికి? ఈ సంవత్సరం వచ్చాను. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. రైట్, చూశారు కదా, అంటే చిన్నపిల్లలు సైతం బడా గణేష్ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. అదేవిధంగా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నిండా కూడా భక్తులైతే మాత్రం బారులు తీరారనే చెప్పాలి. ఉదయం 7:43 ప్రారంభమైన ఈ బడా గణేష్ శోభాయాత్ర ప్రస్తుతం దిగ్విజయంగా కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే తెలుగు తల్లి ఫ్లైఓవర్కి రీచ్ కానుంది. ఉదయం నుంచి మనం చూసుకోవచ్చు అన్ని ఛానల్స్తో పాటు ప్రతి ఒక్క సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబర్స్ అందరూ కూడా ఈ ఖైరతాబాద్ బడా గణేశుని
ప్రసారాలు మాత్రం కొనసాగిస్తున్నారని చెప్పాలి. మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూసుకోవచ్చు. 2 కళ్ళు సరిపోవన్నట్టు కన్నుల పండువగా ఆ ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర మాత్రం జరుగుతుంది. అదేవిధంగా అంటే మనం మొదటి నుంచి అనుకున్నదే, ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి అంటేనే మొదటగా ఆ ఖైరతాబాద్ బడా గణనాథుడు గుర్తొస్తాడు. ప్రస్తుతం ఆ సెక్రటేరియట్కి అయితే చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో అంటే లాస్ట్ ఇయర్ అనుకున్నట్లు ప్రజలు అనుకున్న ఆ సమయానికంటే ముందుగా అంటే అటువైపు చూసుకున్నట్లయితే సందర్శనార్థం భక్తులు కూడా బారులు తీరారని చెప్పాలి. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి అటువైపు దర్శనాలు నిలిపివేసినప్పటికీ కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర దిగ్విజయంగా జరుగుతుంది. అంటే మొత్తం 30,000 మంది పోలీసులు అయితే ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా అంటే 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్ళు, 120 మంది స్పెషల్ యాక్షన్ టీమ్స్ అయితే ఇందులో పాల్గొంటున్నాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఖైరతాబాద్ బడా గణేశుడు కొంతసేపటి క్రితమే అంటే దాదాపు సెక్రటేరియట్కు తెలుగుతల్లి ఫ్లైఓవర్కి అయితే మాత్రం అతి చేరువలో ఉన్నాడనే చెప్పాలి. అలాగే అంటే ఎప్పటి నుంచో మనం చూసుకుంటూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం లాగానే అంటే ఆ ఖైరతాబాద్ బడా గణనాథుని దర్శించుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అటువైపు స్వదేశీయులు కూడా వస్తుంటారు, మనకు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ బడా గణనాథుడు అటువైపు తెలుగుతల్లి ఫ్లైఓవర్కు సెక్రటేరియట్కి అయితే చేరుకున్నాడు. అనుకున్న సమయానికంటే ముందుగానే ఖైరతాబాద్ బడా గణనాథుడు దిగ్విజయంగా కోలాహల నడుమ ఖైరతాబాద్ బణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఖైరతాబాద్ విశ్వశాంత మహాశక్తి గణపతిగా కొలువైన ఖైరతాబాద్ బడా గణనాథుడు అయితే మాత్రం సెక్రటేరియట్ దాటుకొని మరి గంగమ్మ ఒడికి అతి చేరువలో ఉన్నాడని చెప్పాలి. ముందుగానే అనుకున్న ప్రకారం 1:30 లోపే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నిమజ్జనం పూర్తవుతుందని చెప్పారు. అదేవిధంగా చాలా వేగంగా ఖైరతాబాద్ బడా గణనాథుడు కదులుతున్నాడని చెప్పాలి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం సెక్రటేరియట్ దాటింది కూడా అంటే సెక్రటేరియట్ దాటి క్రెయిన్ నెంబర్ 5 బాహుబలి క్రెయిన్ నెంబర్ 5 వద్దకైతే వస్తుంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే అంటే మరికొద్ది క్షణాల్లోనే ఖైరతాబాద్ బడా గణనాథుడు అయితే మాత్రం గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. అంతేవిధంగా అంటే మనం మొదటి నుంచి కూడా అనుకుంటూనే ఉన్నాము ఖైరతాబాద్ బడా గణనాథుడు అనుకున్న సమయానికంటే ముందుగానే గంగమ్మ ఒడికి చేరుతాడని అందరూ చెప్తూనే ఉన్నారు. ముందుగానే ఆ రూట్ మ్యాప్ కూడా అలాగే రూపొందించారు. అదేవిధంగా ఏ విధంగా అయితే రూట్ మ్యాప్ రూపొందించారో అదేవిధంగా ఖైరతాబాద్ బడా గణనాథుడు అయితే మాత్రం మరి కాసేపట్లోనే క్రెయిన్ నెంబర్ 5 బాహుబలి క్రెయిన్ నెంబర్ 5 వద్ద మాత్రం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. అదేవిధంగా అంటే పోలీసులు మొదటి నుంచి చూసుకున్నట్లయితే మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. అటువైపు భక్తుల కోలాహల నడుమ వాళ్ళ కేరింతల మధ్య అయితే మాత్రం ఖైరతాబాద్ బడా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. అంటే శోభాయాత్రలో కొన్ని వేల మంది అయితే మాత్రం పాల్గొంటూనే ఉన్నారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే అధికంగా కూడా భక్తులు పాల్గొన్నారని చెప్పాలి. అటువైపు తెలుగుతల్లి ఫ్లైఓవర్ నిండా కూడా ఆ భక్త జనసందోహం అయితే నిండిపోయింది. అదేవిధంగా ఖైరతాబాద్ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల హుస్సేన్ సాగర్ 4 తీరాల మధ్య మాత్రం భక్తుల కోలాహలం సందడి అంతా ఇంత కాదని చెప్పాలి. మొత్తం మీద కనుక ఖైరతాబాద్ బడా గణనాథుడు మరికొద్ది క్షణాల్లోనే అత్యంత చేరువలో క్రెయిన్ నెంబర్ 5 వద్ద నుంచి మాత్రం ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఇవి ఇప్పటివరకు అప్డేట్. మనం ఎప్పుడెప్పుడు అని చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం మరి కాసేపట్లోనే గంగమ్మ ఒడికి అయితే చేరనున్నాడు. అంటే శ్రీ విశ్వశాంత మహాశక్తి గణపతి దాదాపు 69 అడుగుల మేర ఈ గణపతి అయితే మాత్రం నవరాత్రులను పురస్కరించుకొని అటువైపు తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా టెలిఫోన్ భవన్ మీదుగా కనుక మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఖైరతాబాద్ బడా గణనాథుడు అయితే మాత్రం క్రెయిన్ నెంబర్ 5 వద్దకైతే చేరుకున్నాడు. అలాగే అంటే దాదాపు పోలీసులు అనుకున్న దాని ప్రకారమే మధ్యాహ్నం 1:30 లోపే కనుక ఖైరతాబాద్ బడా గణనాథుడు అయితే మాత్రం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. 2 కళ్ళు సరిపోనంతగా కన్నుల పండువగా ఖైరతాబాద్ బడా గణనాథుడు నిమజ్జనం మాత్రం కొనసాగుతుందని చెప్పాలి. అంటే ఈ శోభాయాత్రలో కొన్ని లక్షలాది మంది భక్తులు అయితే పాల్గొన్నారు. అదేవిధంగా అంటే ట్యాంక్ బండ్ మొత్తం కూడా భక్తుల కోలాహల సంద్రం నడువైతే మాత్రం ఖైరతాబాద్ శోభాయాత్ర అయితే జరుగుతుంది. మరికొద్దిసేపట్లోనే ఖైరతాబాద్ బడా గణనాథుడు అయితే మాత్రం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. క్రెయిన్ నెంబర్ 5 వద్ద మాత్రం బాహుబలి క్రెయిన్ అని చెప్పాలి. అదేవిధంగా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ బడా గణనాథుడిని చూడడానికి అటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి కూడా తండోపతండాలుగా భక్తులు అయితే వచ్చారు. మొత్తం మీద కనుక మరికొద్ది సేపట్లోనే ఖైరతాబాద్ బడా గణనాథుడు పోలీసుల బందోబస్తు నడుమ
నిమజ్జనం జరగనుంది. ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంత మహాశక్తి గణపతి గంగమ్మ ఒడికి అయితే చేరుకున్నాడు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఖైరతాబాద్ బడా గణనాథుడు అయితే మాత్రం గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. అంటే భక్తుల కోలాహాల మధ్య అలాగే అంటే ఉదయం నుంచి కూడా 7:45 ప్రారంభమైన ఈ శోభాయాత్ర అయితే మాత్రం దిగ్విజయంగా విజయవంతంగా ముగిసిందనే చెప్పాలి. పోలీసులు కూడా ఎంతో కట్టుదిట్టమైన పటిష్ట భద్రత నడుమైతే మాత్రం ఖైరతాబాద్ బడా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఈ సంవత్సరం అంటే 2025 ఖైరతాబాద్ బడా గణనాథుడి నిమజ్జనం మాత్రం చాలా ప్రశాంతంగా జరిగిందనే చెప్పాలి. అటువైపు సైబరాబాద్ సిపి సివి ఆనంద్ చెప్పిన విధంగానే కరెక్ట్గా 1:30 నుంచి 1:45 మధ్యలో ఖైరతాబాద్ బడా గణనాథుడు నిమజ్జనం అయితే కనుక పూర్తయింది. ఈ సంవత్సరం అంటే దాదాపు పోయిన సంవత్సరం కంటే కూడా అత్యధిక సంఖ్యలో అయితే మాత్రం భక్తులు అయితే మాత్రం చేరుకున్నారు. వారి కోలాహలాల మధ్య అలాగే వారి నృత్యాల మధ్య అయితే మాత్రం ఈ ఖైరతాబాద్కు శోభాయాత్ర చాలా దిగ్విజయంగా కొనసాగింది. ఫైనల్గా ఖైరతాబాద్ బడా గణనాథుడు అయితే మాత్రం గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. శ్రీకాంత్ దేవా వార్తా హైదరాబాద్.